ఆ సరస్వతీదేవి కూడా చంద్రవంక ధరిస్తుంది. ఎందుకంటే శంకరుడికి చెల్లెలేగా, ఇద్దరు తెల్లగా ఉంటారు. జ్ఞానదాత మహేశ్వర, శివుడు జ్ఞానం ఇస్తాడు, శారద జ్ఞానం ఇస్తుంది. ఇద్దరూ చంద్రవంక ధరిస్తారు. విఘ్నేశ్వరుడు కూడా చంద్రవంక ధరిస్తాడు. వాళ్ళు ధరించడానికి ఈయన ధరించడానికి ఓ తేడా ఉంది. ఏమిటి? ఏనుగే ముద్దుల మూట, అంత అందంగా ఉంటుంది. చంద్రుడు అంతకన్నా ముద్దుల మూట. ఏనుగు మీద చంద్రుడు ఉంటే ఇంకెంత అందంగా ఉంటుంది అది. అందుకే విఘ్నేశ్వరుడు తల మీద చంద్రవంక ఉందనుకోండి, ఏదో పాలచంద్రుడు అండం కాదు. ఒక్కసారి ఊహించండి, నిజంగా అలా ఏనుగు తల ఉన్నవాడి మీద చంద్రవంక పాలభాగంలో ఉందనుకోండి, ఎంత అందంగా ఉంటాడు. అసలు మీరు కళ్ళు తిప్పుకోగలరా అప్పుడు? ఇంకా ఆ ఏనుగు ముఖాన్ని చంద్రవంకని, ఏనుగు ముఖాన్ని చంద్రవంకని, చంద్రవంక కాంతిలో ఏనుగు ముఖాన్ని, ఏనుగు ముఖం యొక్క అందంలో చంద్రవంకని చూస్తూ ఎంతసేపు ఉండిపోతారు. ఉపాసన సౌలభ్యం రెండు విఘ్నేశ్వరుడి యొక్క ప్రసన్న హృదయానికి పరాకాష్ఠ చంద్రుణ్ణి ధరించుట.